హలో అండి. ఈ మామిడికాయతో ఈరోజు మురబ్బా చేస్తానండి. మామిడి మురబ్బా. ఫస్ట్ దీన్ని పీల్ చేసుకొని ఇట్లా చెక్కంతా తీసేయాలండి నీట్గా. చూడండి, నీట్గా చెక్కు తీసేసాను. దీంతో తురుముకోవాలండి. తురుముకొని వస్తాను. చూడండి, ఇలా ఇలా తురుముకున్నానండి. ఇప్పుడు ఈ కప్పుతో కొలుచుకుందామండి. పక్కా కొలతలతో చేస్తే చాలా రోజుల వరకు బాగుంటుంది ఇది. ఒకటి, రెండు ఉందండి ఇది. దీంట్లో నుండి ఒక పాట బెల్లం వేస్తాను. ఒక గిన్నె చక్కెర వేస్తున్నానండి. 2 కప్పుల తురుముకి ఒక కప్పు బెల్లము, ఒక కప్పు చక్కెర. ఇది బాగా కలుపుకోవాలండి. ఇది ఇప్పుడు ఇట్లా బాగా కలుపుకొని సన్నాన్ని మంట మీద పెడతానండి. స్టవ్ వెలిగించి చూడండి, లో ఫ్లేమ్లో పెట్టానండి. ఇది చూడండి, కొంచెం పల్చగా అవుతుంది, నీళ్ళు అవుతుంది. ఇదంతా అంతా ఇమిరిపోవాలి. చూడండి, ఇలా నీళ్ళగా అయిపోయింది. ఇదంతా ఇమిరిపోవాలండి. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి. ఒకే స్వీట్లా కాకుండా తీయగా ఉప్పుగా ఉంటుందండి. కొంచెం కారం కూడా. పుల్లగా కారంగా ఉంటుంది. ఇది కొంచెం అన్ని మిశ్రమం కలిసినట్లు. ఇంకా చిక్కబడినంత వరకు తిప్పుదామండి. ఇది చూడండి, ఇలా పాకం రాగా రావాలండి. ఎన్నాళ్ళైనా చెడిపోదు ఇట్లా పాకం వస్తుంది. కొంచెం ఆరబెట్టుకొని ఇంకొంచెంసేపు ఒక గాజు సీసాలో వేసుకోవాలండి. దీన్ని కొంచెం ఆరాలి. ఇంకా కొంచెం ఇదంతా పోవాలి, తేమంతా పోయినాక జామ్లాగా అండి. ఇది చపాతీలో వేసుకోవచ్చు, పూరీలో వేసుకోవచ్చు, బ్రెడ్ మీద కూడా వేసుకోవచ్చు. ఏం కాలం కొంచెం హల్వాలాగా చిన్నగా గిన్నెలో వేసుకొని కూడా తినవచ్చు. మన ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు. చూడండి, ఇలా గట్టి పడుతుంది. ఇంకొక స్టవ్ ఆఫ్ చేసి ఇట్లా ఆరనిస్తాం, కొంచెం కూల్గా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసిస్తున్నామండి. చూడండి, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. ఇప్పుడు గాజు బౌల్లో తీసేస్తానండి.
అంతేనండి, మామిడి మురబ్బ రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.